నమస్తే డీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు కలెక్టరేట్లో మత్స్యకారుల సమస్యలపై విస్తృత సమావేశం. మత్స్యకారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి ఆనం భరోసా. తనపై దాడులకు పాల్పడిన వారిని ప్రేరేపించిన వారిని వదిలే ప్రసక్తే లేదన్న అంబటి. దాడి కస్టోడియల్ టార్చర్పై విచారణ కోరుతూ ఎస్పీకి వినతి పత్రాలు. తన తల్లి వైఎస్ విజయం విడుదల చేసిన లేఖపై దమ్ముంటే నేరుగా మాట్లాడాలి. తన సోదరుడు జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరిన షర్మిల. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నెల్లూరు కలెక్టరేట్లో మత్స్యకారుల సమస్యలపై విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ తమిళనాడుకు చెందిన మరో బోట్లు మన ప్రాంత మత్స్య సంపదను దోచుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల స్థానిక మత్స్యకారులు 4 మరో బోట్లను తమ అధీనంలోకి తీసుకుని జువ్వలదిన్న హార్బర్లో ఉంచినట్లు తెలిపారు. అయితే ఆ బోట్లను కాపలాదారుడు పెద్ద కాపులు విడుదల చేశారని మత్స్యకారులు చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకుందని స్పష్టం చేశారు. మత్స్యకారుల భద్రత కోసం 2 ప్రత్యేక స్పీడ్ బోట్లతో గస్తీ ఏర్పాటు చేయనున్నట్లు, మెరైన్ పోలీస్ స్టేషన్ల బోట్లను వెంటనే మరమ్మతు చేయించినట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలోకి ప్రక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల నుంచి మత్స్యకారులు స్పీడ్ బోట్లలో, హై పవర్ బోట్లలో రావడం, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపదని వాళ్ళు స్వాధీనం చేసుకుని తిరిగి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో పోయిన 2025 జూలై మాసంలో ఒక బోట్ని, సెప్టెంబర్ మాసంలో ఒక బోటుని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అడ్డగించి ఆ బోట్లను తీసుకురావడం, అవి చువలదిన్న ఫిషింగ్ హార్బర్ ప్లాట్ఫామ్స్ దగ్గర వాటిని ఆపిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ బోట్లలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేక గస్తీకి వెళ్ళినప్పుడు మరొక 2 బోట్లు అక్కడ అక్టోబర్ మాసంలో దొరకడం, 4 బోట్లను కూడా ఈ మత్స్యకారులు తీసుకొచ్చి వాళ్ళ అధీనంలో పెట్టుకొని, వాళ్ళకి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. మత్స్యకారులు కొన్ని ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయాలు, వాటితో వాళ్ళు చాలా వరకు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించు ముందుకు పోవడం జరుగుతుంది. మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇసుకపల్లి ప్రాంతంలో మన కావలి నియోజకవర్గంలో జరిగిన ఈ యొక్క సంఘటనని దృష్టిలో ఉంచుకొని ఆ 4 బోట్లు కూడా జోలదిన్న పోర్ట్లోనే, హార్బర్లోనే పెట్టుకుని అది అక్కడ ఉంచడం. ఇటీవల అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు లేకుంటే పెద్ద కాపులు అనేటువంటి వాళ్ళు ఈ బోట్లను విడుదల చేయడం జరిగింది అనేటువంటిది అక్కడ వాళ్ళకి సమాచారం, ఆ ప్రాంతం వాళ్ళకి, ఆ విలేజెస్ వాళ్ళకి. అలాగే అది మీడియాకి రావడం, మీడియాలో దీని గురించి ప్రస్తావన రావడం జరిగాక జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా సమాయత్తమైంది. ఇది ఎలా జరిగింది ఏంటి అనేటువంటి విషయంలో ఆ ప్రాంత శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, ప్రజాప్రతినిధులతో మాట్లాడడం, అధికారులు కూడా వాళ్ళని సమన్వయం చేసుకోవడం, ఇవన్నీ కూడా పరిశీలన చేసేటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే మన రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి మత్స్య సంపద, మన మత్స్యకారులకు రావాల్సినటువంటి ఆదాయం, ఆ సంపద యజమానులు మన రాష్ట్రం ఉన్నటువంటి మత్స్యకారులు, వీళ్ళకి రావాల్సినటువంటి మత్స్య సంపదని దౌర్జన్యంగానో దుర్మార్గంగానో ఇతర రాష్ట్రాల నుంచి మత్స్యకారులు వచ్చి అవి తరలించుకుపోవడం అనేది చట్ట విరుద్ధం అని చెప్పి దీన్ని అధికారులకు చెప్పడం, దీనికి సంబంధించినటువంటి మత్స్యశాఖ కమిషనర్ గారు, అధికారులు కూడా దీని మీద చట్ట ప్రకారం ఇది చేయకూడదని చెప్పడం, ఇవన్నీ కూడా మనం జరిగాయి. ఇది ఒక సమస్య అనేది 2 రాష్ట్రాల మధ్య, లేదా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి 3 రాష్ట్రాల మధ్య ఒక సమస్య చాలా కాలం నుంచి ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూడాలని చెప్పి గతంలో కూడా ప్రభుత్వాలు పనిచేశాయి. ఎప్పటికప్పుడు ఇది సద్దుమణిగిపోవడంతో అంత పట్టుదలగా 2-3 రాష్ట్రాల మధ్య మత్స్యకారుల సమస్యని పరిష్కరించడంలో వాళ్ళు చెప్పినప్పుడు 2 రోజులు రాకుండా పోవడం, మళ్ళీ తిరిగి ఎప్పుడో రాత్రులు రావడం, ఈ మత్స్య సంపదని తరలించుకుపోవడం అనేది అనుమతి. ఇటీవల కాలంలో ఈ రాష్ట్ర మత్స్యకారులు చాలా మంది దీని మీద
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకి, జిల్లా అధికార యంత్రాంగానికి తెలియజేశాక ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందరూ పంపడం జరిగింది. దీని మీద మనం ఏదో ఒక చర్య తీసుకుందామని. తనపై దాడులకు పాల్పడిన వారిని, ప్రేరేపించిన వారిని ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు తన ఇంటిపై జరిగిన దాడి ఘటనతో పాటు నల్లపాడు పోలీస్ స్టేషన్లో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్పై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరుతూ ఎస్పీకి 2 వినతి పత్రాలు సమర్పించారు. 31వ తారీఖున 5 గంటల నుంచి రాత్రి 12:20 వరకు మా ఇంటి మీద, ఆఫీస్ మీద పెద్ద ఎత్తున దాడి చేసి ఒక విధంగా చంపడానికి ప్రయత్నం చేశారు. ఇల్లుని, ఆఫీస్ని ధ్వంసం చేశారు. నా ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా, కార్లు, అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. 7:20 పాటు విధ్వంసాన్ని సృష్టించారు. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. 18 రోజుల తర్వాత న్యాయస్థానాల తీర్పుతో నేను బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత నా ఇంటి మీద జరిగినటువంటి దాడి ప్రపంచమంతా చూసినా కూడా పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. చాలా దురదృష్టం. భారతదేశ చరిత్రలోనే చాలా దురదృష్టం. నేను కంప్లైంట్ ఇచ్చేంత వరకు అసలు యాక్షన్ కేసు కూడా రిజిస్టర్. జనరల్ గా పోలీసులు ఏం చేయాలంటే, ఒక సంఘటన జరిగితే సూమోటివ్ గా కేసు బుక్ చేయాలి. నా ఇంటి మీద 31వ తారీఖున జరిగినటువంటి దాడి గాని, సంఘటన గాని పోలీస్ హ్యాస్ నాట్ రిజిస్టర్డ్ ఈవెన్ ఏ కేస్. 1వ తారీఖున నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు వారి యొక్క అనుమతితో నా లీగల్ అడ్వైజర్ చెప్తే కంప్లైంట్ రాసి సంతకం పెడితే ఆ కంప్లైంట్ తీసుకెళ్లిస్తే 2వ తారీఖున కేసు బుక్ చేశారు. ఎవరి మీద? నా ఇంటి మీద దాడి చేసిన వారి మీద నేను ఇచ్చిన కంప్లైంట్ పురస్కరించుకొని. అప్పుడు దాకా ఆగాల్సిన అవసరం లేదు. పోలీస్ హ్యాస్ టు రిజిస్టర్ ఎ కేస్. సుమోటివ్ చేయలే అంటే ఇట్ సీమ్ పోలీసులు, తెలుగుదేశం వారు కుమ్మక్కై నా మీద దాడి చేశారు అనేటువంటి భావన కలిగే విధంగా ప్రవర్తి. సరే, కేసు రిజిస్టర్ చేశారు. ఏం కేసు రిజిస్టర్ చేశారో తెలుసా? అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. 127 క్లాస్ 2, 189 క్లాస్ 2, 324 క్లాస్ 4, 329 క్లాస్ 4, 351 క్లాస్ 2 రెడ్ విత్ 190 BNS. ఆల్ ఆర్ బిలో 7 years. మీకు తెలుసు కదా, 7 years లోపుగా శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసుల్లో పోలీసు వారే బెయిల్ ఇచ్చి పంపించవచ్చు. ఇది చట్టం. అందువల్ల ఈ కేసులు మాత్రమే రిజిస్టర్ చేసి వాళ్ళందరూ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. ఇంకో విషయం చెప్పనా మీకు, నా మీద కూడా ఇదే కేసు. ఆల్ ఆర్ 7 years బిలో. నాకు మాత్రం బెయిల్ ఇవ్వాలి పోలీసు వారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశాడు. కోర్టు వారు రిమాండ్కి పంపారు. ఎంత పక్షపాత ధోరణితో పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవంగా నేను ఇచ్చిన కంప్లైంట్ లోని సారాంశాన్ని మీకు ఒకసారి వినిపిస్తా. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు అవుతుంది. రాష్ట్రంలోనే చరిత్రలోనే ఇంపార్టెంట్ కేసు కాబోతుంది. దీన్ని పోలీసు వారు యాక్షన్ తీసుకోకపోతే, చట్టం తన పని తాను ఇక్కడ చేయకపోతే, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వెళ్లి దీనిలో లాజికల్ గా పోలీసు వారు చేసినటువంటి అఘాయిత్యాల గురించి, తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాల గురించి ప్రపంచానికి తెలియపరిచే విధంగా, డెసిషన్స్ వచ్చే విధంగా కోర్టుల్లో మేము ఫైట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దీనిలో నేను రాసిన కంప్లైంట్ లోని కొన్ని అంశాలు నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. చాలా చిన్న అంశాలు మాత్రమే. ఇన్ వ్యూ ఆఫ్ ది సీరియస్నెస్ ఆఫ్ ది అఫెన్స్ కమిటెడ్, ఐ మస్ట్ రెస్పెక్టబుల్లీ రిక్వెస్ట్ యూ టు రిజిస్టర్ an FIR forthwith for all applicable cognizable offences. ఏయైతే కాగ్నిజబుల్ అఫెన్సెస్ అప్లై అవుతాయో వాటన్నిటి మీద మీరు నా ఇంటి మీద జరిగిన దాడి మీద కేసు రిజిస్టర్ చేయండి అని రాశా. దానిలో ఇంక్లూడింగ్ అఫెన్స్ రిలేటింగ్ టు అటెంప్ట్ టు మర్డర్, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, అది కూడా పెట్టండి అన్న. అన్లాఫుల్ అసెంబ్లీ, రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్, క్రిమినల్ ట్రెస్పాస్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ మిస్చీఫ్ కాజింగ్ డ్యామేజ్ టు ప్రాపర్టీ. నా ప్రాపర్టీని డ్యామేజ్ చేశారు. కార్లు బగలగొట్టారు, నా మిత్రుల కార్లు బగలగొట్టారు, ఇల్లు బగలగొట్టారు, ఆఫీస్ బగలగొట్టారు, ఫర్నిచర్ బగలగొట్టారు. వీటన్నిటి మీద డ్యామేజ్ ప్రాపర్టీ అగైన్స్ట్ ఆల్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్. ఐ ఫర్దర్ రిక్వెస్ట్ యూ టు ఐడెంటిఫై, గుర్తించండి, ట్రేస్ అండ్ అరెస్ట్ ఆల్ ది అక్యూజ్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కమిషన్ ఆఫ్ ది సెడ్ అఫెన్స్ అండ్ ప్రిజర్వ్ ఆల్ వీడియో అండ్ ఫోటోగ్రాఫ్ ఎవిడెన్స్ అండ్ కండక్ట్ ఎ ఫెయిర్, ఇంపార్షియల్ అండ్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆల్. నేను రాసిన దానిలో ఏమైనా తప్పుందో చెప్పమని అడుగుతా ఉన్నా ప్రజానికి. తమ కుటుంబ ఆస్తుల వివాదంపై ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు. తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు ఆస్తుల వివాదాన్ని తెరపైకి తీస్తున్నారని మండిపడ్డారు. తన తల్లి విజయమ్మ విడుదల చేసిన లేఖలోని ప్రతి అక్షరం నిజమని, దమ్ముంటే ఆ లేఖపై జగన్ నేరుగా మాట్లాడాలని సవాల్ విసిరారు. ఏదేదో మాట్లాడడం జరిగింది. ఎందుకని? వాస్తవానికి ఇంకొకరి ఆస్తి
అనుభవిస్తున్నది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తుల మీద నాకు ప్రేమ లేదు. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తులు నా అజెండా కూడా కాదు. నిజంగానే ఆస్తులు నా అజెండా అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదు, అప్పుడే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టేదాన్ని. ఆస్తులే నా అజెండా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను సైన్ చేసుకున్న MOU పేపర్ ని ఇన్ని సంవత్సరాలుగా ఇప్పటికి కూడా బయట పెట్టకుండా, కోర్టులో ఒక కేసు వేయకుండా అది నా చేతిలో మాత్రమే పెట్టుకుని కూర్చునేదాన్ని కాదు. ఇప్పుడు కూడా ఆ MOU బయటకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి షేర్లు మళ్ళీ వెనక్కి కావాలని అమ్మ మీద కేసేస్తూ ఆ కేసు పరంగా MOUను ఆయన సబ్మిట్ చేశాడు కోర్టులో. కాబట్టి MOU ఈ రోజు పబ్లిక్ డొమైన్ లో ఉంది. కానీ నా చేతిలో ఉండి కూడా MOU నేను కోర్టుకు వెళ్లలేదు. ఆస్తులే నా అజెండా అయితే నేను ఎప్పుడో కోర్టుకు వెళ్లేదాన్ని. అది కాదు నా అజెండా. అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కదా మోడీ గారి దత్తపుత్రుడిగా ఆయన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, పోలవరాన్ని తాకట్టు పెట్టారు. ఇలా మోడీ దత్తపుత్రుడి రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారి చేతిలో నేను కీలుబొమ్మలా ఉండి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు, రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు లేదు. నిజంగా వాస్తవానికి నాకు లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్వార్థ రాజకీయాలు చేయటం లేదు. రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ కోసం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఈ రోజు రాజకీయాలు చేస్తుంది, రాజకీయాలలో ఉంది అంటే కేవలం దానికోసమనే ఉన్నాను. విజయమ్మ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ క్లారిఫికేషన్ విజయమ్మ గారు స్వయంగా సైన్ పెట్టి ఇవ్వటం జరిగింది. అసలు విజయమ్మ గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారిలో సగం, అంటే ద పార్ట్ ఆఫ్ రాజశేఖర రెడ్డి దట్ ఈస్ అలైవ్ ఈస్ విజయమ్మ. అలాంటి విజయమ్మ గారు ఆ లెటర్ లో కొన్ని వాస్తవాలు చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆశయం, ఆదేశం ఇది అని చెప్పి నలుగురి బిడ్డలకు సమానంగా, నలుగురి గ్రాండ్ చిల్డ్రన్ సమానంగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశము, ఆదేశం అని చెప్తూ, అంతేకాకుండా నేను రాస్తున్నవన్నీ వాస్తవాలని చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని చెప్తూ, ఇక గ్లోబల్స్ ప్రచారం ఆపండి అని కూడా చెప్పారు. పదే పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. ఇక డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకు, నాకు కూడా మాట్లాడడం ఇష్టం లేదు. కానీ ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. ఒక నిమిషం, అసలు ఇంకొక విషయం కూడా అంటున్నారు ఇందాక. ఇప్పుడు ఆ లెటరు నిజం కాదని, విజయమ్మ గారు అసలు సంతకం పెట్టలేదని, లేక ఒత్తిడి మీద నేను పెట్టించానని మళ్లీ వైసీపీ సైతాన్ సైన్యం ప్రచారం చేస్తుందని విన్నాం. అసలు నిజంగానే విజయమ్మ గారు సంతకం పెట్టకపోతే విజయమ్మ గారు బయటకు వచ్చి సంతకం నాది కాదు అని విజయమ్మ మీడియాకు చెప్పే అవకాశం లేదా? విజయమ్మకి చెప్పలేరా? లేక జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ తీసుకుని అమ్మా సంతకం నువ్వు పెట్టలేదంటున్నారు, నిజంగానే సంతకం నీదేనా అమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేరా? పోనీ అమ్మా సంతకం నీది కాకపోతే చెప్పు, నేను సాక్షి రిపోర్టర్ను పంపిస్తాను, మీడియాతో నువ్వు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మని అడగలేరా? మరి ఎందుకు అడగలేదు? మరి విజయమ్మ గారైనా మీడియాకు వచ్చి ఎందుకు చెప్పలేదు నా సంతకం కాదు అని? ఎందుకంటే అది వాస్తవం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి. కానీ నిజం వాళ్ళ పక్షాన లేదు, వాళ్ళందరూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టే వాళ్లకు దమ్ము లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఇంతమంది సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం చేత అయితేనేమి, లేక పార్టీలో వాళ్ళ నాయకులనాలో కుక్కలనాలో వాట్ ఎవర్ అనుకోండి, వీళ్ళ చేతైనా ఎందుకు మాట్లాడించడం? ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఆస్తులకు సంబంధించిన విషయం అయినప్పుడు, రాజశేఖర రెడ్డి గారి ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారికి నలుగురు బిడ్డలకు సమానంగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు, MOUలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సంతకం పెట్టినప్పుడు మాట్లాడితే గిట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఎందుకు ఇతరులతో మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా? అందుకే ఇతరుల వెనకాల దాపెట్టుకుని షూట్ చేస్తున్నారు అనుకోవాలా? ఏమనుకో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.